Preview. వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు భూమి మీదకి సునీత విలియమ్స్. స్పేస్ నుంచి 9 నెలల తర్వాత ల్యాండింగ్. మీరొక అద్భుతం, మీ ప్రయాణం ఓ అడ్వెంచర్. సునీత విలియమ్స్ రిటర్న్ పై చిరంజీవి రియాక్షన్. ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న బడ్జీ. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ. ఇవాళ ప్రధాని మోడీతో భేటీ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సునీత విలియమ్స్ మరో 3 వ్యోమగాములతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి సేఫ్గా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపజేశారు. ఇదే టైంలో నాసాలో శాస్త్రవేత్తలతో పాటు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడే డ్రాగన్ క్యాప్సూల్తో పాటు వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అవటం చాలా ముఖ్యం. గంటకు 116 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. ఇక భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాషూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. అవి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా సముద్రంలోకి క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. ఇక తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో క్యాప్సూల్స్ దిగింది. దీని తర్వాత కాసేపటికి క్యాప్సూల్స్ దగ్గరికి నాసా సిబ్బంది బోట్స్తో చేరుకున్నారు. ఆ తర్వాత రిగ్గింగ్ అనే ప్రక్రియను చేపట్టారు. ఇందులో క్యాప్సూల్స్ ను నాసా సిబ్బంది ఒక షిప్ లోకి చేర్చారు. అక్కడ దానికి భద్రతా పరీక్షలు నిర్వహించారు. క్యాప్సూల్ ను కూల్ చేసేందుకు నీటితో తడిపారు. ఆ తర్వాత మళ్లీ సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షలు నిర్వహించారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ ను తెరిచి లోపల నుంచి వ్యోమగాములను బయటకు తెచ్చారు. ముందుగా నిక్ హ్యాగ్, గార్జినోవ్, వారి తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్లు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆస్ట్రోనాట్స్ నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పారు. తాము ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నామని సంకేతాలనిచ్చారు. దీని తర్వాత సునీత విలియమ్స్ మిగతా వారిని నాసా ప్రత్యేక విమానంలో హ్యూస్టన్స్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక భూ గురుత్వాకర్షణ శక్తికి తగిన సర్దుబాటు అయ్యాలని నిపుణులు వారికి తోడ్పాటు అందించారు. ఆ తర్వాత వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులు కలుస్తారని నాసా ప్రకటించింది. ఇక వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ పై నాసా మరికొద్దిసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది.
సునీత విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగాములతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూ వాతావరణంలోకి సేఫ్గా ల్యాండ్ అయింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున అంటే 2 గంటల 41 నిమిషాలకు డ్రాగన్ క్యాప్సూల్ ప్రవేశించింది. తర్వాత దాని ఇంజిన్లను ప్రజ్వలింపజేశారు. ఇదే టైంలో నాసాలో శాస్త్రవేత్తలతో పాటు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడే డ్రాగన్ క్యాప్సూల్తో పాటు వ్యోమగాములు సురక్షితంగా ల్యాండింగ్ అవడం చాలా ముఖ్యం. గంటకు 116 మైళ్ల వేగం పయనించింది. ఇక భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాషూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. అవి గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా సముద్రంలోకి క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. ఇక తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రం క్యాప్సూల్ దిగింది. దీని తర్వాత కాసేపటికి క్యాప్సూల్స్ దగ్గరకు నాసా సిబ్బంది బోట్స్తో చేరారు. ఆ తర్వాత రిగ్గింగ్ అనే ప్రక్రియ చేపట్టారు. ఇందులో క్యాప్సూల్ను నాసా సిబ్బంది ఒక షిప్లోకి చేర్చారు. అక్కడ దానికి భద్రతా పరీక్షలు నిర్వహించారు. ఇక క్యాప్సూల్ను కూల్చేసేందుకు నీటితో కూడా తడిపారు. ఆ తర్వాత మళ్లీ సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షలు నిర్వహించారు. తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ను తెరిచి లోపల నుంచి వ్యోమగాలను బయటికి తెచ్చారు. ముందుగా నిక్ హెగ్, గార్బినోన్లు, వారి తర్వాత సునీత విలియమ్స్, విల్మోర్లు బయటకు వచ్చారు. ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆస్ట్రోనాట్స్ నవ్వుతూ అందరికీ హాయ్ చెప్పారు. తాము ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చారు. దీని తర్వాత సునీత విలియమ్స్ మిగతా వారిని నాసా ప్రత్యేక విమానంలో హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇక భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. ఆ తర్వాత వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులను కలుస్తారని నాసా ప్రకటించింది. ఇక వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ పై నాసా మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఈరోజు భూమి మీదకి సేఫ్గా చేరారు. ప్రస్తుతం వారందరూ హ్యూస్టన్లోని స్పేస్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమగాములు తిరిగి రావడంపై ప్రపంచం మొత్తం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. వారికి స్వాగతం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియమ్స్ కు వెల్కమ్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ రోజు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకి చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చిరంజీవి అన్నారు. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 886 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. సునీత, మీరు గొప్ప ధైర్యవంతులు, మీకు ఎవరు సాటిరారంటూ సోషల్ మీడియాలో పోస్టులో రాసుకొచ్చారు చిరంజీవి. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోందని, ఇదొక గొప్ప సాహసం, నిజమైన బ్లాక్ బస్టర్ అని చిరంజీవి రాశారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరో 2 ఆస్ట్రోనాట్స్ ఈరోజు భూమి మీదకు సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ప్రస్తుతం వారందరూ హ్యూస్టన్లోని స్పేస్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమగమలు తిరిగి రావడంపై ప్రపంచం మొత్తం తమ ఆనందం వ్యక్తం చేస్తోంది. వారికి స్వాగతం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియమ్స్ కు వెల్కమ్ చెబుతూ తన సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరారు. ఈ రోజు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చిరంజీవి అన్నారు. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. సునీత, మీరు గొప్ప ధైర్యవంతులు, మీకు ఎవరు సాటిరారంటూ సోషల్ మీడియాలో పోస్టులో రాసుకొచ్చారు చిరంజీవి. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది, ఇదొక గొప్ప సాహసం, నిజమైన బ్లాక్ బస్టర్ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్ సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11:44 ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసన మండలిలో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి అసెంబ్లీ కమిటీ హాల్ 1లో మరి కాసేపట్లో సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలుపుతోంది. ఈసారి సుమారు 3.30 లక్షల కోట్లతో బట్టి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్ ఆర్థిక వర్గాల నుంచి వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 6 గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే ప్రస్తుతం 2,000గా ఉన్న ఆసరా పెన్షన్ను కనీసం 3,000కు పెంచాలని, అందుకు ఏటా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెరగనున్నట్లు అంచనా వేసింది. అలాగే మహాలక్ష్మి పథకాన్ని, దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. ఇక వీటన్నిటికి తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్ సర్కార్.
కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వాస్తవ వ్యయాలు రాబడుల ఆధారంగా బడ్జెట్ను తీర్చిదిద్దినట్టు సమాచారం. ఈసారి బడ్జెట్ 3.10 లక్షల కోట్ల నుంచి 3.30 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,91,159 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ అందులో పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఖర్చు చేయలేకపోయింది. ఈసారి వ్యయం 2.20 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 7 లేదా 8% మేర నిధులను పెంచి కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టనుందని సమాచారం. ఇక కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్తో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఇది ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ ఎలా ఉంది. ఈసారి 26,000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కోరింది. పాలమూరు, రంగారెడ్డి వంటి ప్రాధాన్య ప్రాజెక్టుల దృష్ట్యా సాగునీటి రంగానికి భారీగానే కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు ఈసారి 12 నుంచి 13,000 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లను కేటాయించారు. ఈసారి తమకు 9,000 కోట్లు కేటాయించాలని హోంశాఖ కోరింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు 2,500 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలకు అదనపు కేటాయింపులు అవసరమంటూ బడ్జెట్ కసరత్తు సందర్భంగా హోంశాఖ వివరించింది. ఇక 2024-25లో పోలీస్ శాఖకు 8,629 కోట్లు కేటాయించారు. ఈసారి స్వల్పంగా పెరుగుదల ఉంటుందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలీస్ అకాడమీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జైళ్లు, అగ్నిమాపక విభాగం, స్పెషల్ బెటాలియన్లు, ఎస్పీఎఫ్కు ఈసారి కూడా కేటాయింపులు పెద్దగా పెరగకపోవచ్చని తెలుస్తోంది. ఇక మహిళా, శిశు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ ఈ శాఖకు కొత్తగా బడ్జెట్లో 3,700 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. ఇందులో అంగన్వాడీలలో చిన్నపిల్లల సంరక్షణకు 100 కోట్ల వరకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఇవి కాక మహిళా శిశు సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే మహిళా సహకార సంస్థ, మహిళా కమిషన్కు కూడా కొంత మేర నిధులు కేటాయించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు 350 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు 6,000 నుంచి 7,000 కోట్ల వరకు, మిషన్ భగీరథకైతే 6,000 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నారని సమాచారం. ఇక మెట్రో రైలు 2వ దశ, స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ వంటి ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇక RRR ఉత్తర భాగం భూసేకరణకు పరిహారం చెల్లింపు కింద 1,525 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. ఇక మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 30% మేర నిధుల్లో కొంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించవచ్చని తెలుస్తోంది.
ఇక వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ఇందిరా ఆత్మీయ భరోసా పథకాన్ని ఫిబ్రవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద మొదటి దశలో 18,180 మంది లబ్ధిదారులకు 6,000 చొప్పున సొమ్మును అందజేసింది. మిగతా 6,000 చొప్పున ఇంకా అందించాల్సి ఉంది. అయితే కొత్త లబ్ధిదారులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈ పథకానికి ఈసారి 350 కోట్లను కేటాయించనుందని సమాచారం. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిమిత్తం గృహ నిర్మాణ శాఖకు ఈసారి 8 నుంచి 9,000 కోట్ల వరకు కేటాయించనున్నారని తెలుస్తోంది. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి 3 లక్షల లోపు ఆర్థిక సాయాన్ని అందించే రాజీవ్ యువ వికాస పథకానికి కొత్త బడ్జెట్లో 6,000 కోట్లను కేటాయించనుంది. ఇక క్రితం బడ్జెట్ 2.91 లక్షల కోట్లు కాగా ఈసారి 1.5% మేర అంటే 3.30 లక్షల కోట్లు దాటుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ పరిశీలిస్తే ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల మేర పెరుగుతూ పోయింది. మొత్తంగా ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి అందరిలోనే ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలకు భారీ నిధులంటూ జరిగిన ప్రచారం బడ్జెట్పై అంచనాలను పెంచేశాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు విడివిడిగా ఢిల్లీకి రావడం విశేషం. ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిల్ గేట్స్ ని కూడా కలుస్తారని తెలుస్తోంది. అయితే ఆయన వీలైతే పలువురు కేంద్ర మంత్రులతోనూ కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాల మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రులను కలుస్తారని అంటున్నారు. అయినా
తన శాఖకు సంబంధించిన అంశాలతో పవన్ కళ్యాణ్ వారి వద్దకు వెళ్తారని చెబుతున్నారు. అయితే పవన్ చంద్రబాబు విడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఇద్దరు నేతలు కలిసి కూడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయంటున్నారు. ఇక కేంద్ర మంత్రులను ఇద్దరు కలిసి భేటీలు చేయవచ్చు అని వినిపిస్తోంది. ఏపీకి సంబంధించిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న వేళ బడ్జెట్ సెషన్ పార్లమెంటులో నడుస్తున్న వేళ సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక రాజకీయంగా కూడా ఇది చర్చకు వస్తోంది. గత నెల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బాబు పవన్ ఇప్పుడు మరోసారి కలివిడిగా ఢిల్లీ టూర్ చేయడంతో జాతీయ మీడియా ఫోకస్ కూడా ఈ వైపుగా పడుతోంది. మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఏ శుభవార్తలు మోసుకొస్తారో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మిత్రులుగా ఉన్న బాబు పవన్ కేంద్రం నుంచి భారీ సాయాన్ని తీసుకుని రావాలని ఏపీకి చెందిన పార్టీలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాడేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేలు నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పెద్దమ్మ గుడికి రావడం జరిగింది. మరి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మరి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మన ప్రాంతం అంతా కూడా సుభిక్షం కావాలని, రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, ఎండిపోకుండా పండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ మన సోదరులందరూ కూడా, ముద్రా సోదరులందరూ కూడా మంచి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఇక్కడ కరెంట్ లేదు అంటే మొన్ననే ఒక 5 స్తంభాలు కూడా వేయించడం జరిగింది. దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారికి చీకటి లేకుండా గుడి దగ్గర వెళ్తురు వచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ సీసీ రోడ్డు కావాలని చెప్పేసి కూడా అడుగుతాను. తప్పకుండా అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరొకసారి ప్రార్థిస్తూ, నాతో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి మండల నాయకులు, మరి అదేవిధంగా ఇతర మండలం నుంచి వచ్చేసినటువంటి నాయకులకి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు అన్నారు. వాలంటరీ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు కోరారు. 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 10 నెలలు కావస్తున్న ఆ హామీని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆనాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ, ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కానీ ఆ రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు గ్రామ వాలంటీర్ల యొక్క సేవలు మాకు అవసరం లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వాలంటీర్లను నిలుపుదల చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షికి కూడా ఈరోజు వాలంటీర్లకి గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు, గత ప్రభుత్వమే వాళ్ళని కొనసాగింపుగా ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు మాట మార్చడం సరైనటువంటిది కాదు. కాబట్టి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాలంటీర్లందరినీ కూడా కొనసాగించి వాళ్ళ గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోవాలని, అట్లాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడేటువంటి మాటలన్నిటి కూడా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కడప జిల్లా కమిటీ నుంచి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ కనజీగూడలో 39 ఎకరాల 7 కుంటల స్థలం
మూవీ ఫన్ ముక్తా ఇనాం స్థలంగా రికార్డులో ఉంది. ఈ స్థలం దాదాపు 20 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఇటీవల కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై యజమానులైన కాజా నాజీముద్దీన్ వారసులు జీపీఏ హోల్డర్ యోగేష్ గిర్ వివిధ విభాగాలలో ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హైడ్రాకు చేసిన ఫిర్యాదులతో వారు తీవ్రంగా స్పందించి సంబంధిత పత్రాలను పరిశీలించారు. హైడ్రా నిర్ణయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఓఆర్సీకి అనుకూలంగా సహకరిస్తుందని భావిస్తున్నామని స్థల యజమానులు ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ 21 ఆర్డర్ వచ్చింది, డబల్ బెంచ్ ఆర్డర్ అన్న హైకోర్టుది. దాని తర్వాత మళ్ళా జేసీకు డైరెక్షన్ వచ్చింది. జేసీ దగ్గర డైరెక్షన్ ఓఆర్సీ రన్నింగ్ నడుస్తుందన్న, అలా జేసీ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర ఓఆర్సీ రన్నింగ్ నడుస్తుంటే వీళ్ళు ఇల్లీగల్గా వచ్చి శాంతారాం అనే వ్యక్తి, అర్జున్ అనే వ్యక్తి, రెడ్డీసు ఆల్రెడీ రెడ్డీస్ ఓడిపోయారు, శాంతారాం కూడా ఓడిపోయాడు. మళ్ళీ వీళ్ళు వేరే సర్వే నెంబర్ చూసుకుంటా ఇక్కడ ఈ మా సర్వే నెంబర్ అన్నట్టు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటా వస్తుంటాను. దీంట్లో ఇంకోటి ఏంటంటే రెండవది మా ముస్లిమ్స్లలో రెడ్డిస్ల ముగ్గురు మధ్యలోనే కోర్టులో నడుస్తుంది. వేరే వాళ్ళు కోర్టులో లేరు మా ఎంబడి ఎవరు. హైకోర్టులో అయినా మేము పెండింగ్ ఉన్నాము, అయినా కానీ మా మాట ఏది వినకుండా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. వర్క్ స్టార్ట్ చేసి మొత్తం 7 కాడికి ఇండ్లు కట్టుడు, గోదాం. ఇవి ఇప్పటివరకు మన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ న్యూస్.